నమస్తే వెల్కమ్ టు యూఐటీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర అయితే ఉన్నాం. అయితే పటాన్ చెరువు నియోజకవర్గంలోని నల్లవల్లి గ్రామంలో అయితే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న స్థానిక రైతుల పొలాలన్నీ నాశనం అవుతామని, వాళ్ళకి అనారోగ్యం రోగాలు వచ్చే ప్రాబ్లం ఉందంటూ కూడా వాళ్ళు చెప్తాను. అదేవిధంగా పచ్చని పొలాలు కూడా నాశనం అవుతా ఉన్నాయి ఆ డంపింగ్ యార్డ్ వల్ల అని చెప్పేసి వాళ్ళు గత కొన్ని నెలలుగా పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. ఎవరైతే పోరాడుతున్న రైతులపైన కూడా అక్రమ కేసులు కూడా పెట్టారంటూ వాళ్ళు కొన్ని రోజులుగా ధర్నా చేస్తూ ఉన్నారు. ఇందిరా పార్క్ దగ్గరికి రావడం జరిగింది. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ సమస్య ఎంతవరకు వచ్చింది, మరి పరిష్కారం దొరకదా అని మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే అన్న. మరి ఏంటి గత కొన్ని రోజులుగా పోరాటం అయితే చేస్తా ఉన్నారు ఈ డంపింగ్ యార్డ్ మీద, మరి దీనిపైన ఏమైనా చర్చ కొలిక్కొచ్చిందా? అసలు ఇటువంటి చర్చ రాలేదండి. ప్రభుత్వ అధికారులు ఎవరు స్పందించట్లేదు. ఈ రోజుకు 48వ రోజు. మేము దాదాపు 10 గ్రామాలలో రిలే నిరాదీక్షలు చేయబట్టి ఈ రోజుకు 48వ రోజు. ఏ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు స్పందించకపోవడం వల్లనే మేము ఈరోజు ఇందిరా పార్క్ దగ్గరికి రావాల్సి వచ్చింది. మా బాధను గుర్తించండి. అసలు మేము ఏం అడుగుతున్నాం? ఎవరి ఆస్తులు అడుగుతలేం, మాకు డెవలప్మెంట్ ఏమంటలేము, మా బ్రతుకులు మమ్మల్ని బతకనివ్వమంటున్నాం. మేము ఎట్లా బతుకుతున్నాం? వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడి కూరగాయలు పండిస్తూ వరి పండిస్తూ బతుకుతున్నాం. కాబట్టి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి అంటున్నాం. మేము వేరే ఏది కోరుతలేము. మాకు డెవలప్మెంట్, మా ఏరియాను డెవలప్మెంట్ చేయకున్నా సరే, కానీ మమ్మల్ని నాశనం చేయకండి. జవహర్ నగర్లో మేము చూసినాం ఏ పరిస్థితి అయితే ఉందో. మేము ఆ డంపింగ్ యార్డ్ మా దగ్గర MSW అని చెప్పి చెప్తున్నారు. దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏ విధంగా వేస్తారు? ప్రజాభిప్రాయం అవసరం లేదా మీకు? ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, ఖండిస్తుంటే 48 రోజుల నుంచి రిలే నిరాదీక్షలు చేస్తుంటే స్పందించాలి కదా. ఏ ప్రభుత్వ అధికారులు స్పందించడం లేదు ఇంతవరకు. మా పరిస్థితి ఏంది, మా జీవితం ఏంది, మా రేపు మనుగడ ఏంది, మా పిల్లల భవిష్యత్తు ఏంది? కాబట్టి దయచేసి ఈ డంపింగ్ యార్డ్ రద్దు చేసి రేపు పొద్దున దాంట్లో ఇంకా ఆల్టర్నేట్గా యూనివర్సిటీ కానీ, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ మీ ఏదైనా నియోజకవర్గం జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కానీ వీళ్ళెవరైనా కలిసే ప్రయత్నం చేశారా? చేసాము. కలెక్టర్కి ప్రెజెంటేషన్ ఇచ్చాము. మేము మా మినిస్టర్ గారికి దామోదర్ రాజనరసింహ గారికి ప్రెజెంటేషన్ ఇచ్చాము. PCB అధికారులకు ప్రెజెంటేషన్ ఇచ్చాము. అరణ్య భవన్ వెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము. కానీ కొందరు స్పందిస్తున్నారు, కొందరు మేము ఏం చేస్తాం మా చేతుల్లో లేదు అంటున్నారు, కొందరేమో చాలా లేట్ అయింది అంటున్నారు. అసలు మీరు ప్రజాభిప్రాయం తీసుకుంటే, ప్రజలకు అవగాహన కల్పిస్తే మాకు తెలుస్తుండే. మాకు తెలియదు కదా. మాకు తెలిసిన నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం, మేము దీక్షలు చేస్తున్నాం. రేపు పొద్దున ఇదే విధంగా ముందుకెళ్తే అమారా నిరాశ పండే పొలం పంట పొలాలు వ్యవసాయ భూములకు ఆనుకొని ఉంది ఇప్పుడు వీళ్ళు వేసే డంపింగ్ యార్డు. పక్కన మొత్తం వ్యవసాయ భూములే, ఒక పల్లెటూర్లు ఉన్నాయి. దాని పక్కన ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ నుంచి నరసాపూర్లో రాయరావు చెరువు అని చాలా పెద్ద చెరువు. ఆ చెరువులోకి వెళ్తాయి వాటర్ అక్కడ నుంచి. ఒకవేళ వీళ్ళు డంపింగ్ యార్డ్ అక్కడ వేసిరనుకో, ఆ రాయరావు చెరువులకు మొత్తం కలుషితం అవుతుంది. ఆ చెరువు కలుషితం అయితే దాని కింద 20 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఒక 30 గ్రామాలకు సంబంధించిన చెరువులు ఉన్నాయి. అసలు ఆ పరిస్థితి ఏమవుతుంది? కొన్ని వేల ఎకరాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి, వరి పండించడం, ఇంకేదైనా చేయడం. కాబట్టి ఇంతమంది పొట్టగొట్టినట్టు అవుతుంది అక్కడ వేయడం వల్ల. అక్కడైతే ఆ పరిస్థితి డంపింగ్. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం అన్నారు. కాబట్టి మేము దయచేసి ఏం చెప్తున్నామంటే, మేము ఎక్కడికి వెళ్ళినా ఏమంటారు అంటే గత ప్రభుత్వం ఇచ్చిందంటారు. గత ప్రభుత్వం ఇవ్వచ్చు, కానీ దాన్ని సరిదిద్దే హక్కు మీ దగ్గర ఉంది కదా, సరిదిద్దే రైట్స్ మీకు ఉన్నాయి కదా. మీరు ఇప్పుడు TSను TG చేయలేదా? అలా ఇంకో వేరే ఏవైతే మిస్టేక్స్ చేసిరో దాన్ని సరిదిద్దారు కదా. అంటే ఇప్పుడు లగచర్లలో వెనక్కి అడిగేసిరు అంటే మేము అట్లా ఏమంటారు, అట్లాంటి దౌర్జన్యం దిగుతానే, లేకపోతే అట్లాంటి పోరాటం చేస్తేనే మీరు వెనకడుగు వేస్తుంటారా? మేము ఒకవేళ మీరు అట్లయితేనే వేస్తామంటే మేము దానికి రెడీ ఉన్నాం. దేనికి వెనకడుగు లేదు. ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు డంపింగ్ యార్డ్ మాత్రం ఈ ఆలోచననే విరమించుకోండి. మీరు దయచేసి. ఎందుకంటే మేమేమనుకుంటున్నాం, మేము కొట్లాడుతుంది ఏం తెలుసా? మా ఆస్తుల కోసం కాదు, దానికోసం, మా ప్రాణాల కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి మేము అక్కడ వేయనీయం. మా ప్రాణాలు ఖచ్చితంగా మీరు వేస్తామంటే మేము ఒక 30,000 మంది దాకా జనాలం ఉన్నాం. మమ్మల్ని అందరూ చంపేసి మీరు మా శివాల మీద మీ డంపింగ్ యార్డ్ వేసుకోండి. మొన్న రీసెంట్ గా కూడా BRS పార్టీకి సంబంధించిన హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మిమ్మల్ని మాట్లాడిన పరిస్థితి కదా. మరి ఏమో మీ చిల్లు మరి గత ప్రభుత్వం జరిగిందని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు కదా. మరి వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారా? మరి వాళ్ళు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వంలో ముందుకొచ్చిన మాట వాస్తవమే, లాస్ట్లో మేము ఆగిందిగినా ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే ఆగినామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఫైనల్గా మా దగ్గరికి రాలేదండి. యాక్చువల్ ఏంటంటే, కొన్ని వీళ్ళు ప్రభుత్వం వచ్చినాకనే ముందు అడిగేసింది. పేపర్స్ పరంగా వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది, పనుల పరంగా వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతుంది. ఇప్పుడు మీ ప్రభుత్వం కాదండి, మా జీవితాలకు సంబంధించిన సమస్య. ఈ సమస్య రైతుల సమస్య. కొన్ని వేల మంది రైతులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు ఆలోచించండి,
రైతు ప్రభుత్వం అంటున్నారు, ప్రజా ప్రభుత్వం అంటున్నారు కాబట్టి వాళ్ళు చేసే తప్పును మీరు సరిదిద్దండి. రేపు పొద్దున చెప్పండి, ఎక్కడైనా వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తే మేము సరిదిద్దినాం ఇట్లా అని చెప్పండి. చెప్పుకోవడానికి మీకు ఉంటుంది కదా, వాళ్ళు చేసే తప్పును సరిదిద్దండి, దయచేసి మమ్మల్ని రక్షించండి. అంటే మొన్న వచ్చినప్పుడు ఏం హామీ ఇచ్చింది, మరి ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేశారా మీరు? మరి మొన్న హరీష్ రావు గారు వచ్చారు మీ గ్రామానికి. మా గ్రామానికి రాలేదండి, అంటే మా మండల్ వైజ్ అంటే చుట్టూ మా మండల్లో 13 గ్రామాలు ఉన్నాయి. మా మండల్లో గుమ్మడిదలలో వచ్చారు, అది సడన్లీ మాకు అందరికి ఇన్ఫర్మేషన్ లేదు, వచ్చారు, ఆయనకి ఏదో వేరే ఏదో సిచ్యువేషన్లో వచ్చిర్రు, వెళ్ళిపోయారు. కానీ ఇంకా అంత చర్చ చేసేంత రాలేదు. ఇంకొకసారి ఆయనకైనా పిలుస్తారు అనుకున్నాం మేము, ఆయనకైనా మా గ్రామానికి వస్తారనుకున్నాం, ఆయనకైనా పిలుస్తారు అనుకున్నాం. మరి ప్రతిపక్షంలో ఉండి ఈయన రాకపోవడం ఏందో మాకు అర్థం అవ్వట్లేదు. ప్రతిపక్ష నాయకులు ఎవ్వరు స్పందించట్లేదు. అంటే మీరు అందరు అమ్ముడు వైరా, ప్రతి ఒక్క పార్టీని ఉద్దేశించడం ఏ ఒక్క పార్టీ గురించి మాట్లాడతలే, మీరు అందరు అన్ని పార్టీల నాయకులు రండి. సిపిఐ వాళ్ళు మా కోసము అలా రైతులు నష్టపోతున్నారు, ప్రజలు ఖరాబ్ అవుతారు అని ప్రతి ఒక్క సిపిఐ పార్టీ వాళ్ళు వస్తున్నారు, ప్రజా సంఘాలు వస్తున్నాయి. మీరు కూడా కథలు రండి, ప్రజల కోసమే పనిచేసే. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఇంతవరకు ఎవరు అక్కడికి వచ్చిన పరిస్థితి లేదా? రాలేదండి, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకా రాలేదు. మేము ఏం మాట్లాడినా వస్తున్నాం అంటున్నారు. ఎమ్మెల్యే గారు స్పందించలేదండి, సరిగా స్పందించలేదు. మరి లాస్ట్ లో మా నాయకులతో మేము వస్తా చూస్తా అన్నాడంట, మరి వస్తాడేమో మరి తెలియదు. మాతోనైతే సరిగ్గా స్పందించలేదు. పోరాటం ఎక్కడో కొనసాగుతుంది, ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నాం అంటే ఇప్పటికైతే 48 రోజులు అవుతుంది, రిలే నిరాహార దీక్షలు మాత్రమే చేస్తున్నాం. మమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకుంటలేరని ఇక్కడ ఇందిరా పార్క్ వరకు రావడం జరిగింది. ఇంకా ముందుకిన ఒకవేళ దీని మీద ఇప్పటికైనా చర్య తీసుకొని మమ్మల్ని దీని నుంచి ఉపశమనం దీని నుంచి కలిగించకపోతే రేపు పొద్దున దేనికైనా రెడీ ఉన్నాం. మేము అమర నిరాహార దీక్ష కింద రెడీ అవుతున్నాం. ఇంకా నిజంగా చెప్పాలంటే మరి అసెంబ్లీలో జరుగుతుంది, వీళ్ళు ఇప్పటికైనా మేము రేపో ఎల్లుండికల్లా స్పందిస్తారనుకుంటున్నాం. స్పందించకుంటే అసెంబ్లీ ముట్టడికైనా సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, మరి ఎట్లా ఈ సమస్యకి ఎట్లాంటి పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు, మరి ఎట్లా చేస్తారు? మా సమస్య ఒకటే సార్, మేము రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటి, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి మా ప్రాంత ప్రజలు అన్యాయం అయిపోతున్నారు సార్. మేము రైతులం సార్, చిన్న కొద్ది ఒక ఎకరం ఉన్న రైతులం సార్. మా ప్రాంతం అంతా కూరగాయలు పండించుకునే రైతులం సార్. మేము పండించే రైతులం కూరగాయలంతా ఇక్కడ మూసాపేట కానీ, ఇక్కడ బాలనగర్ కానీ, ఇక్కడ బోయినపల్లి కానీ ఆ ప్రాంతానికి తరలిస్తాం. ఆ యొక్క కూరగాయలు మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. మీ యొక్క చెత్త మా ప్రాంతాన్ని వేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఆ ప్రాంతాన్ని నువ్వు కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్. అక్కడ ఎలాంటి ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో భాగంగా, ప్రజాపాలనలో భాగంగా రైతులకి పెద్దపీట వేస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. సో నిజమేంటారు? రైతులకు పెద్దపీట వేస్తుంది అనేది ఇప్పుడు దీని విషయంలో మా ప్రాంతానికి మేము అంటే వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు, మేము కూడా గమనిస్తున్నాం. ప్రజాపాలన అంటారు, ప్రజల ఏదైతే ప్రజాభిప్రాయం సేకరణ చేయండి ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం చేపడతా ఉన్నారు. అర్ధరాత్రి మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక 3000 మంది సిఆర్పి బెటాలియన్ దించి అక్కడ పనులు చేసిరు అర్ధరాత్రి. మరి ఎంతవరకు కరెక్ట్ అయింది? అన్ని అనుమతులు ఉంటే చట్ట ప్రకారంగా మీరు చేయాలి కదా. మరి అక్కడ ఒక లొసుకులు ఏమున్నాయి మీకు తెలియాలి. అక్కడ ఒక పర్మిషన్ లేదు, ఒక అనుమతి లేదు, ఒక ప్రజాభిప్రాయ సేకరణ లేదు. అలాంటి లేకుండా మీరు ఆ యొక్క బెటాలియన్ దించి మా ప్రాంతాన్ని మమ్మల్ని అరెస్ట్ చేసి మా ప్రాంతాన్ని ఖరాబు చేస్తా ఉన్నారు. మా యొక్క పచ్చడి పొలాలు కాపాడాలని చెప్పేసి సీఎం గారిని కోరుతా ఉన్నాం.